అలవాటైపోయిందేమో కర్చీఫులు తిప్పడం, అలవాటైపోయిందేమో కుర్చీలెక్కి ఎగరడం. ముఖ్యంగా యువతకు అది కావాలి. యవనస్తులకి ఏం కోరుకుంటారు? కూర్చోబెట్టి వాక్యం ఏనంటారా అంటే యవనస్తులకి పెద్ద నచ్చదు కదా, నచ్చదు. మరి ఏది నచ్చుద్ది? చక్కగా డిస్కో లైట్లు పెట్టి అందరినీ కుర్చీలు ఎక్కించి కర్చీఫులు చేతికించి తెప్పండ్రా సరదాగా, బాగుంది కదా డిస్కో డాన్స్ ఆడదాం అంటే నచ్చుదా నచ్చదా? పిల్లలకి, యవనస్తులకి బాగా నచ్చుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ పని పూర్తయిన తర్వాత లేదా ఆ ఆరాధన అనుకుంటున్న ఆరాధన కానీ ఆరాధన పూర్తయిన తర్వాత యవనస్తులు ఏమైనా మార్పు వస్తుందా? మీరు చెప్పండి. రాదు. ఎందుకు రాదు అంటే, మార్పు జరగాలంటే దేవుని మాట నీ హృదయంలో పడాలి కదా. మందు లోపలికి వెళ్లకుండా రోగం ఎలా తగ్గుతుంది? అలాగే మార్పు రావాలి మనిషిలో అంటే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును కదా. సో దేవుని వాక్యం వెళ్ళి నిన్ను సంస్కరించాలి. ఇది సేవకుడి బాధ్యత. గాని ఒక మంచి బీట్ ఉన్న పాట పెట్టి, మంచి ఊపు ఉన్న సాంగ్ పెట్టి తీయండ్రా కర్చీఫ్లు అని చెప్పి తిప్పుతూ 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 అల్లరి చేస్తే, కుర్చీలకి గంతులేస్తే అది ఆరాధన కాదు, వాళ్ళు విశ్వాసులు కాదు.